సమాజం అంటే ఏమిటి? समाज का क्या अर्थ होता है? ఒక 10 మంది 20 మంది చేరింది ఒక సమాజం అనుకుంటున్నారు. तुम समझते हो कि ये 10 या 12 लोगों का एक समूह है। చాలా పొరపాటు. ऐसा सोचना एक बड़ी गलती है। ఇది కాదు సమాజము. ये समाज नहीं है। నీకు ప్రక్కన రెండో వ్యక్తి ఉంటే కూడా అది కూడా సమాజమే. यदि तुम्हारे साथ कोई भी एक दूसरा व्यक्ति है तो ये समाज है। ఈ సమాజమునకు నంబర్స్ కాదు ప్రధానము. समाज होने के लिए संख्या महत्वपूर्ण नहीं होती। ఒకటికి తర్వాత రెండవది ఉంటుండాలి. एक के साथ एक और व्यक्ति होना चाहिए। నీ ప్రక్కన ఏదో రెండవ వ్యక్తి ఉండినప్పుడే అది సొసైటీ, అదే సమాజం. जब भी दो व्यक्ति हैं वह समाज है। ఆ ప్రక్కన రెండవ వ్యక్తి ఉండినంత వరకు కూడా నీ యొక్క స్వేచ్ఛను పూర్తి వినియోగించుకోవడానికి వీలు లేదు. जब तक एक दूसरा व्यक्ति तुम्हारे साथ मौजूद है तुम अपनी इच्छानुसार व्यक्तिगत स्वतंत्रता का उपयोग नहीं कर सकते। దాన్ని కొంత అదుపులో పెట్టుకోవాలి. तब तुम्हें संयम रखना ही होगा। ఒక చిన్న ఉదాహరణము. एक छोटा उदाहरण है। నీవు ఒక చేతిలో కర్ర పట్టుకున్నావు. तुम एक छड़ी पकड़े हो। ఇది మంచి రాజమార్గం అనుకుంటున్నావు. एक चौड़ी सड़क या राजमार्ग है। మెయిన్ రోడ్ లోపల పోయి ఈ కర్రని నీ ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నావు. इस चौड़ी सड़क पर चलते हुए तुम अपनी मर्जी से छड़ी को घुमा रहे हो। కర్ర నాది. तुम सोचते हो ये मेरी संपत्ति है, తిప్పేది నేను. मैं अपनी इच्छा के अनुसार इसे घुमा सकता हूँ। ఇది పబ్లిక్ రోడ్డు. यह एक सार्वजनिक सड़क है। ఎవరైనా నాకు అడ్డు చెప్పటము అని భావించరాదు. तुम्हें यह नहीं मानना चाहिए कि कोई भी तुम्हें रोक नहीं सकता। కర్ర బట్టి నీవు ఈ యొక్క మెయిన్ రోడ్డులో సంచరించడము నీకెంత స్వతంత్రమో, అదే మెయిన్ రోడ్ లోపల నీ ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తులను కూడాను తమను తాము రక్షించుకోవడానికి కూడాను వారికి అంత స్వతంత్రం ఉంటుండాలి. जिस प्रकार तुम हाथ में छड़ी लेकर इस चौड़ी सड़क पर चलने के लिए स्वतंत्र हो उसी प्रकार तुम्हारे सामने वाले व्यक्ति को भी अपना स्वयं का बचाव करने की बराबर की स्वतंत्रता प्राप्त होती है। నీ స్వతంత్రము రెండో వ్యక్తి స్వతంత్రానికి భంగం కలుక్కోకుండా నీవు ప్రవర్తించాలి. तुम्हारी इस स्वतंत्रता का अर्थ यह नहीं है कि तुम दूसरे की स्वतंत्रता भंग कर सकते हो। దీనినే డ్యూటీ అన్నారు. इसे कर्तव्य कहा जाता है। స్వతంత్రమునకు డ్యూటీకి నీ లింక్ చేయకూడదు. तुम स्वतंत्रता और कर्तव्य को एक ही नहीं मान सकते। స్వతంత్రం వేరు, డ్యూటీ వేరు. स्वतंत्रता और कर्तव्य अलग अलग हैं। డ్యూటీ అనగా ఏమిటి? రెండో వ్యక్తి ఉండినటువంటి సమయంలోనే ఈ డ్యూటీ అనే పదం ప్రారంభమవుతుంది. जब कोई दूसरा व्यक्ति मौजूद हो तो तब कर्तव्य शब्द प्रभाव में आ जाता है। రెండో వ్యక్తి లేకపోతే డ్యూటీ అనే పదమే అక్కడ పుట్టడానికి వీల్లేదు. जब कोई दूसरा व्यक्ति ना हो तो कर्तव्य शब्द लागू नहीं होता। కనుకనే డూ యువర్ డ్యూటీ अतः अपना कर्तव्य निभाओ। అనగా ఏమిటి? స్వతంత్రంలో ఉండాలని వీలు కాదు. నీవు ఒక సమాజంలో ఉంటున్నావు, సమాజంకు అనుగుణంగా నీవు ప్రవర్తించు అని చెప్పటమే డ్యూటీ. इसका यह अर्थ है कि तुम पूरी तरह से स्वतंत्र नहीं हो, तुम समाज में हो और सामाजिक मापदंडों के अनुसार अपना कर्तव्य निभाओ। కానీ ఈ డ్యూటీ అనేటువంటి పదములకు అనేక రకమైనటువంటి అర్థములు కల్పించుకొని लेकिन हम इस कर्तव्य शब्द की कई प्रकार से व्याख्या कर देते हैं। దీనికి నానార్థములంతా పెంచి हम उसे कुछ अलग ही अर्थ दे देते हैं। కేవలం సత్యాన్ని విస్మరించి हम सत्य को भूल जाते हैं అనర్థాన్ని స్వీకరిస్తున్నారు. और हम गलत व्याख्या को स्वीकार कर लेते हैं। డ్యూటీ అనగా ఏమిటి? कर्तव्य क्या है? తెల్లవారు లేటము, టిఫిన్ చేయటము, 9 ఆఫీసు పోవటము, ఆఫీసులో పని చేయటము, డబ్బులు తీసుకోవటము, ఇది డ్యూటీ అనుకుంటున్నారు. ఇది నిజమైన డ్యూటీనే కాదు. तुम कर्तव्य के विषय में ऐसा सोचते हो कि तुम्हें सुबह जल्दी समय पर उठना है, नाश्ता करना है, 9 बजे ऑफिस में उपस्थित होना है, काम करना है, अपना वेतन लेना है, लेकिन ये कर्तव्य नहीं है। నీ నిత్య జీవితం కోసం ఆడేటువంటి యొక్క కేవలం ఇది ఆటలు. ये कर्तव्य नहीं है, यह केवल तुम्हारी दिनचर्या मात्र है। కొంతమంది అనుకుంటారు పొట్టకూటి నిమిత్తమై నేను అన్ని విధాలు కూడా పాటుపడవలసి వచ్చింది. तुम सोचते हो कि मुझे अपने जीवन निर्वाह के लिए बहुत संघर्ष करना पड़ता है, పొట్టకూటి కోసమై నేను పనులు చేయవలసి వచ్చింది, अपने निर्वाह के लिए काम करना पड़ता है। నేను చాలా బీదవాణ్ణి అని అనుకుంటారు. वे सोचते हैं कि मैं गरीब हूँ। ఇది చాలా పొరపాటు. यह एक गलती है। ఎవరైనా కూడాను
పొట్టకూటి కోసమనే పని చేస్తుండేది. हर कोई केवल निर्वाह के लिए ही काम कर रहा है. పొట్టనే లేకపోతే పని అవసరం లేదు. वास्तव में तुम्हें काम करने की जरूरत नहीं होती यदि तुम्हारा पेट नहीं होता. ఒకరు కాదు, చక్రవర్తి మొదలుకొని చండాలుని వరకు కూడాను, బిచ్చగాని మొదలుకొని కోటీశ్వరుడు వరకు కూడాను అందరు కూడా కూటిని కోసమే. सम्राट से लेकर एक दास तक, करोड़पति से लेकर एक भिखारी तक, सबको केवल अपना पेट भरने के लिए संघर्ष करना पड़ता है. కడుపు ఉండదు కనుకనే దీనికి ఆకలి కూడా ఉంటుండాలి. चूंकि हमारा एक पेट है इसलिए तुम भूख का अनुभव करते हो. ఆకలి ఉండటం చేతనే అన్నాన్ని కూడా సృష్టించాడు భగవంతుడు. तुम्हारी भूख को संतुष्ट करने के लिए ईश्वर ने अन्न की सृष्टि की है. ఈ అన్నమును సంపాదించుకునే నిమిత్తమై మనం కర్మలు ఆచరించాలి. तुम्हें अपना अन्न प्राप्त करने के लिए कर्म करना चाहिए. ఈ విధంగానే అనేక రకములైనటువంటి యొక్క పదములు అర్థం తెలియకుండా వినియోగిస్తున్నారు. हम कई शब्दों का उपयोग उनका अर्थ समझे बिना करते रहते हैं. కనుక మన స్వతంత్రం వేరు, డ్యూటీ వేరు. इसलिए स्वतंत्रता और कर्तव्य भिन्न भिन्न है. స్వతంత్రం అనగా ఏమిటి? स्वतंत्रता क्या है? అనగా నా ఇష్ట ప్రకారం సంచరించుకోవటమే. बोलचाल की भाषा में इसका अर्थ है कि जैसा मन चाहे वैसा करो, ఇది కాదు స్వతంత్రము. किंतु यह स्वतंत्रता नहीं है. స్వతంత్రము, ఆత్మభావమే స్వతంత్రము. स्वतंत्रता का अर्थ है स्व का तंत्र. ये आत्मा के साथ एकत्व का अनुभव है. ఆత్మ ఎవరిని కూడా ఏ విధంగా బాధించదు. आत्मा कभी भी किसी को भी हानि नहीं पहुंचाती. ఎవరికి ఏ చెడుపును చేయదు. वो किसी का कुछ नहीं बिगाड़ती, ఏ కీడును సంభవించదు. किसी का कुछ भी बुरा नहीं करती. ఆత్మ నిరంతరం కూడా సాక్షిభూతిగా ఉండి సర్వుల యొక్క క్షేమాన్ని అందిస్తుంటాది. आत्मा एक साक्षी की तरह रहती है और सभी की भलाई के लिए सहायता करती है. కనుక ఇది స్వతంత్రం అనేటువంటిది భగవత్ సంకల్పంతో కూడినటువంటిది. इसलिए स्वतंत्रता दिव्यता से संबंधित होती है. డ్యూటీ అనేటువంటిది సమాజంతో కూడినటువంటిది. कर्तव्य समाज से जुड़ा हुआ होता है. ఈ సమాజమునకును ఈ భగవద్ దీనికి ఏ విధంగా ఉంటుండాలి సంబంధము? दिव्यता और सामाजिक संबंधों में क्या संबंध है? భగవంతుడు బింబి, ईश्वर परम तत्व है, ప్రకృతి ప్రతిబింబి. तो प्रकृति उस परम तत्व का प्रतिबिंब है. కనుకనే భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క ప్రకృతి. इसलिए प्रकृति ईश्वर का प्रतिबिंब है. కనుక ఈ ప్రకృతిని కూడా భగవత్ స్వరూపంగానే మనం భావించాలి. इसलिए हमें प्रकृति को भगवान का स्वरूप मानना चाहिए. ఈ ప్రకృతిలో ఏ విధమైనటువంటి దుర్గుణములు కూడా మనము వినియోగించరాదు. हमें प्रकृति का कोई भी दुरुपयोग नहीं करना चाहिए. ఏ దురాచారములు కూడా ఆచరించరాదు. चाहे जो हो जाए हमें कोई गलत आचरण नहीं करना चाहिए. ఆ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించడమే డ్యూటీ. इसी सत्य को पहचानना ही कर्तव्य है. ఆఫీస్ పోవటము, పనులు చేయటము, జీతాలు అందుకోవటము, కారులో తిరగటము, ఇది మాత్రం డ్యూటీ కాదు. केवल कार्यालय में उपस्थित होकर कार्यालयीन कार्य करना, वेतन प्राप्त करना और कार में चलने फिरने को कर्तव्य नहीं कहा जा सकता. నేను ప్రకృతిలో ఉండినటువంటి వ్యక్తిని, పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని. मैं प्रकृति का अंग हूँ, इसलिए मैं ईश्वर का प्रतिबिंब हूँ. కనుక పరమాత్మని యొక్క ప్రతిబింబాన్ని తగినట్టుగా నేను నడుచుకోవాలి. इसलिए ईश्वर का प्रतिबिंब होने के नाते मुझे ईश्वर जैसा ही व्यवहार करना चाहिए. ఈ విధమైనటువంటి భావాన్ని ఏ వ్యక్తి సత్యాన్ని గుర్తించి వర్తిస్తాడో వాడే నిజమైన మనిషి. वो जो ऐसी भावनाओं को पहचानता है और स्वयं वैसा व्यवहार करता है वही सच्चा मानव है. समस्त लोक